మాట్లాడతా. సో ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదానికి సంబంధించి. అలాగే చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున వైద్య సహకారం కోసం ఇస్తామని చెప్పారు. అంటే దేశవ్యాప్తంగా ఈ ఘటన ఇవాళ ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఎందుకంటే ఒక ట్రావెల్స్ బస్సు ఒక గమ్యస్థానానికి సురక్షితంగా తీసుకుని ఎవరికి వాళ్ళని దింపాల్సిన బస్సు ఎటువంటి ఫిట్నెస్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఏ రకమైన నామ్స్ ఫాలో కాకుండా అత్యంత వేగంగా వెళ్ళడం, ఒక బైకర్ని ఢీకొనడం, డీజిల్ ట్యాంకర్కి తగిలి అమాయకులైన 20 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? అది ఎప్పటికీ ఒక ప్రశ్నే. ఫిట్నెస్ లేని బస్సా? ఆల్రెడీ వాళ్ళు పారిపోయారు. మనం ట్రై చేసాం, లైవ్లో కూడా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసాం. వాళ్ళు ఆల్రెడీ ఎస్కేప్డ్, దొరుకుతారు. ఆఫీసులు కూడా తీయలేదు, బాధ్యత లేదు వాళ్ళకి. సరే, అధికారులు అలాగే కొంత మానవత్వం ఉన్నవాళ్ళు అక్కడ ఆగి ఏదో కుదిరినంత సహకారం చేద్దామనే ఒక ప్రయత్నం చేశారు. మనం కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము, అలాగే హైమారెడ్డి అని ఒక విట్నెస్తో మాట్లాడాము. సో కొంతమంది కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు బయటకు వచ్చి ఏ కారో ఏ బస్సో దొరికితే ముందు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి ఎవరు చనిపోయారు, ఏంటి, ఎంతమంది చనిపోయారు అనేది అఫీషియల్గా డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే రాష్ట్ర హోంమంత్రి అనితతో ముఖ్యమంత్రి మాట్లాడారు. హోంమంత్రి కాసేపట్లో అక్కడ చేరుకుంటున్నారు. కర్నూలుకు హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వెళుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్లో బయలుదేరుతున్నారు. అలాగే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా బయలుదేరారు. ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించి అప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమన్వయం చేసుకుని దానికి సంబంధించి సహాయక చర్యలు కానీ లేకపోతే ఏమేం చేయగలం తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి అనేది కూడా ఆయన ఫాలోఅప్ చేయమన్నారు. కోయ ప్రవీణ్ డిఐజీ అక్కడ చేరుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఒకసారి వారు ఏమన్నారో, ఏం చెప్పారో ఈ ప్రమాదం గురించి విందాం. అంటే పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ఫైర్ వచ్చి బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచే ఫైర్ స్టార్ట్ అయిందండి. అదే మేజర్ రీజన్. బైక్ అనేది ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ అనేది ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారంట, మనం ఇంకా విచారించలేదు. పాయింట్ ఆఫ్ కొల్యూజన్, పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఫైర్ అయితే, ఫైర్ కంబషన్ అయితే మాత్రం బైక్ ఫ్యూల్ ట్యాంక్ అని. బైక్ మీద చనిపోయినాడు కదా, ఎవరు సార్ ఆయన? ఇంకా అవన్నీ